ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 49వ శ్లోకం. విశాల కళ్యాణి స్ఫటరుచిరయోధ్యా కోవలయై కృపాదార కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్నామవహరణ యోగ్య విజయతే. పద్యము. అతి విశాలమై పరమ కళ్యాణియై సువికసితోత్పలాయోధ్యయై విఫల కరుణధార కాధారమై సుధాదైత్వపూత మధురమై కళాకమనీయ మహిత లలిత భోగవతియై అతుల గుణత్యాగ పూర్ణ పండితావంతియై జగన్మండలములైన విజయ పతాకమై పరిణమించి అమ్మా భవదీయ కరుణ కటాక్షరోచి భక్త సంరక్షణమనర్ప వ్యాప్తమగుచు అష్టనగర నామ విశేషణాఖ్యలంది అమ్మా మహనీయమై సదా అలరుగాదే దర్శన విహారి విశ్వా సౌందర్యలహరి మహనీయమై సదా అలరుగాదే దర్శన విహారి విశ్వ సౌందర్యలహరి. వ్యాఖ్య. అమ్మా విశాలాక్షి, కళ్యాణి, నీ కడగంటి చూపు అష్టవిధాలుగా ప్రసరింపబడి గుణ విశేషాలతో ఆయా నగరాలై ప్రకాశిస్తున్నాయి. నీ చూపు విశాలమై అంతర్వికాసంతో కూడి విశాల నగరమై వెలిసింది. నీ దృష్టి విస్మితమై చిరునవ్వుతో కూడి కళ్యాణకరమై కళ్యాణి నగరమైంది. మొలక నవ్వుతో కూడి నల్ల కలువల అందాలు చిందిస్తూ జయించుటలో ఎవరికి సాధ్యం కాక నీ చూపు అయోధ్య నగరమై వన్నెకెక్కింది. అవ్యక్తం మధురం మనోజ్ఞం ఫలయుతం అయ్యి నీ కడగంటి చూపు మధురానగరమై భాషించింది. నీ కృపాదృష్టి పరిపూర్ణ విశాలం కలిగి అభోగము కలదై సిగ్ధమై భోగవతి అనే సార్థకనామం ధరించింది. నీ చల్లని చూపు సుందరమై భక్త జనవాసమై ఆశ్రిత రక్షణకు కడగి అవంతిపురి అయింది. నీ కటాక్షము జయశ్రీ కరమై విజయ అనే పేరు గల నగరమై వెళ్ళి విరిసింది. శబ్ద బ్రహ్మమయే చరాచరమయే జ్యోతిర్మయే వాజ్మయే నిత్యానందమయే నిరంజనమయే తత్వమయే చిన్మయే తత్వాతీతమయే పరాత్పరమయే మాయామయే శ్రీమయే సర్వేశ్వరమయే సదాశివమయే మాం పాహి మీనాంబికే.